అధికారంలో ఉంటే ఏ నేత వద్ద అయినా జనం కనిపిస్తారు. కానీ అదే ప్రతిపక్షంలో ఉంటే ఏ నేత ఇంటి వైపు జనం కానీ సొంత పార్టీ నాయకులు కూడా చూడరు. కానీ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద పరిస్థితి వేరేలా ఉంది. మరి ముఖ్యంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద ఒక జనజాతర కనిపిస్తుంది. అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇంటి వద్ద న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం కనిపించేవారు. కేక్లు, బొకేలు, శాలువాలు, పూలహారాలు, ఆ సందడి వేరే విధంగా ఉండేది. అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తొలిసారి జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలు అంతా సందడిగా ఉండవని అంతా భావించారు. కానీ ఈ రోజు అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద పరిస్థితి చూస్తే వేరే లెవెల్ అని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇంకా ఎక్కువగా భారీగా జనం తరలి వచ్చారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులతో పాటు తెలుగుదేశం నాయకులు మరియు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అసలు ఆయన ఉదయం 7 గంటల నుంచి తీరిక లేకుండా జనాన్ని కలుస్తున్నారు. అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద వాహనాలు, జనం సందడి చూస్తే ఏం మంత్రి వద్దనో లేదా ఇంకా కీలకమైన వ్యక్తి ఇంటి వద్దనో సందడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. జిల్లాలో చాలా మంది వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద భారీగా జనం కనిపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు, వారి కార్యాలయం వద్ద కూడా జనం బాగానే కనిపించారు. అయితే అధికారంలో ఉన్న నాయకుల వద్ద కంటే వైసీపీ నాయకుల వద్దనే ఎక్కువగా సందడి కనిపించింది. వాస్తవంగా ఈ పరిస్థితి ఎందుకు అన్న దానిపై రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఒక్కటే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు తమ స్వప్రయోజనాలు చూసుకుంటూ ప్రజలనే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలను కూడా విస్మరిస్తున్నారని, అందుకే ఆ నేతల ఇళ్ల వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. కూటమి రాకముందు చాలా అంచనాలు ఉండేవని, కానీ సొంత పార్టీ నాయకులకు కూడా ఏమాత్రం న్యాయం జరగకపోవడంతో వారిపై 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. మరొక వైపు అనంత వెంకటరామిరెడ్డి లాంటి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోకుండా తప్పు చేశామన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉందని అభిప్రాయపడుతున్నారు.